కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మహాన్న ప్రసాద వితరణ జరుగుతుంది. కోన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ప్రజాపాలన అందిస్తున్న పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య ఆశీస్సులతో ఒంటిమామిడి పంచాయతీ పరిధిలో అభివృద్ధి పరుగులు తీస్తుందని సర్పంచ్ అంగులూరి సుధాకర్ తెలిపారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి పంచాయతీ కార్యాలయంలో మాట్లాడుతూ కోన ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫార్మా కంపెనీ నుండి తలెత్తిన సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ చొరవ తీసుకుని కోన ప్రాంతాన్ని ప్రజలకు అండగా నిలిచారన్నారు. రానున్న రోజుల్లో తీర ప్రాంత అభివృద్ధితో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజున మన శ్రీ యనమల రామకృష్ణ గారి ఆశీస్సులతో అదేవిధంగా యనమల దివ్య గారు మన తుని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అవ్వడం మనకెంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ నియోజకవర్గంలోనూ ఏ సమస్యలైనా మనకి రీసెంట్గానే అసెంబ్లీలో కూడా మన నియోజకవర్గంలోనూ తొండంగి మండలంలో తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా అసెంబ్లీలోనూ చెప్పడం జరిగింది. దానికి మేము మా నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులు ఎంతో ఆనందంగా సంతోషంగా వ్యక్తపరిచాము. అదేవిధంగా ఇక్కడ మా మండలానికి రాబోతుకి మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఏ సమస్య అయినా యనమల దివ్య గారి దగ్గరికి మేము తీసుకెళ్తే ఆ సమస్యని పరిష్కారం చేయడం జరుగుతుంది. ఆ విషయానికి మా పంచాయతీ నుంచి ఆవిడకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ నియోజకవర్గ డెవలప్మెంట్కి సంబంధించి గత గవర్నమెంట్లో కూడా ఎప్పుడు మాకు ఎన్ఆర్జీఎస్ అనేది ₹1 నిధులు అయితే వచ్చిందో లేదు. అలాంటిది ఈ నియోజకవర్గంలోనూ నియోజకవర్గం మొత్తానికి ఫస్ట్ ఫేజ్గా 10 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే రెండో ఫేజ్గాను 3 కోట్ల చిల్లర ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో అయితే మాది గతం గవర్నమెంట్ కన్నా ఈ 5 నెలల్లో కూడా మాకు ఎన్నో పనులు కూడా జరిగాయి. సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైన్లు కానీ ఇవన్నీ జరిగాయి. మరీ ముఖ్యంగా మా యొక్క సమస్యలను ఈ కోన ప్రాంతంలో ఉన్న సమస్యలు కూడా ఏ సమస్య వచ్చినా వెంటనే దానికి పరిష్కారం కూడా ఎమ్మెల్యే గారి దగ్గర మాకు దొరుకుతుంది. దానికైతే వెరీ హ్యాపీ, సంతోషంగా ఉన్నాం మేము. మరీ ముఖ్యంగాను ఇక్కడ కొన్ని ఫార్మా కంపెనీలు రావడం జరిగింది. అరవింద్ అనేది, దివీస్ అనేది ఇటువంటి కంపెనీలు రావడం జరిగింది. ఆ కంపెనీలకు సంబంధించిన మాకు లోకల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి. రీసెంట్గా అరవింద్లోనూ కొన్ని సమస్యలు ఉంటే మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా యనమల రామకృష్ణ గారు అదేవిధంగా యనమల రాజేష్ గారు ఆధ్వర్యంలో మాకు నిన్ననే మా కలెక్టర్ గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మా సమస్యల్ని ఒక కొలిక్కి తీసుకురావడం జరిగింది. దీనికి ఎంతో కీలక పాత్ర వహించిన యనమల రాజేష్ గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగాను మాకు దివ్య సమస్య కూడా ఉంది. అది కూడా అతి త్వరలోనే దీని యొక్క సమస్యలు కూడా మాకు పరిష్కారం తగ్గుతుందని మాకు కలెక్టర్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అలాగే విధంగా మా యొక్క డిమాండ్లు కూడాను ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి ఫస్ట్ మాకు భూమి ఇచ్చిన రైతుకి న్యాయం జరగాలి. అదేవిధంగా సముద్రం మీద బ్రతుకుతున్న తీర ప్రాంత ప్రజలైన మత్స్యకారులకు న్యాయం జరగాలి. అదేవిధంగా ఈ దివీస్కి ఆనుకొని ఉన్న కొన్ని గ్రామాలకు ఉపాధి కల్పించాలి. ఎందుకంటే మనం సముద్రం అనేది ఎంతో సంపద కలిగినది. ఎందుకంటే సహజంగా వచ్చే కొన్ని లక్షల కోట్ల విలువైన సంపద మన సముద్రంలో ఉంది. ఇప్పుడు మనకి యాక్ట్ 1972 చట్ట ప్రకారంగా వన్యప్రాణి సంరక్షణ ఉంది. అదేవిధంగా మనకి ఎక్కడో అట్లాంటిక్ మహాసముద్రంలో పుట్టే హాలీవుడ్లు మనకి డిసెంబర్ నుంచి మార్చి వరకును మన దానవేపేట బీచ్కి వచ్చి గుడ్లు పెడుతుంటాయి. అవి చాలా అరుదైనవి. దాన్ని కూడా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. అదేవిధంగా ఈ తాంబేలు పెంపకం అనేది గత గవర్నమెంట్ 2008లోనూ మనకి ఎల్లాయిపేటలో కూడా ఒక తాంబేలు పెంపకం అనేది ఒక పార్క్ కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి మన యువ నాయకులు దివ్య గారు వచ్చిన తర్వాత మా పంచాయతీలకు అయితే ప్రత్యేకంగా కొన్ని నిధులు ఇవ్వడం కానీ అలాగే ఎన్ఆర్జీకి సంబంధించిన మనకి నర్సరీ కానీ ఇవన్నీ కూడా మంచిగా ముందుకెళ్తున్నాయి. ఆవిడ సహకారం మాకు ఎప్పుడూ మా నియోజకవర్గానికి ఉండాలని మరీ ముఖ్యంగా ఆవిడ ఉన్నత పదవులు కూడా గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఆవిడకి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రభుత్వ విప్పు పొందినందుకు గవర్నమెంట్ కూడా ఆవిడ యొక్క సేవలను గుర్తించి ప్రభుత్వ విప్పు ఇచ్చారు. అలాగే భవిష్యత్తులో కూడా ఆవిడ మంత్రి అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా మండలంలోనూ స్పెసిఫిక్గా యనమల రాజేష్ గారు మాకు ప్రతి చిన్నదానికి కూడా మాకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను కూడా ఆయన దగ్గర తీసుకువెళ్తే ఆ సమస్యకు ఒక పరిష్కారం కూడా తీసుకొస్తున్నారు. ఎనీవే ఏది ఏమైనప్పటికీ కూడా మా పంచాయతీ కూడా అన్ని రంగాల్లో డెవలప్ అవ్వాలని మాత్రం కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మాకు ఈ యొక్క కోన ప్రాంతంలో ఉన్న ఈ యొక్క సమస్యలను అతి త్వరలోనే తీరుస్తానని ఆశిస్తూ
ఈ అవకాశం ఇచ్చిన మా పంచాయతీ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.